ఏపీ ఎన్నికల్లో పిఠాపురం కీలకంగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే కూటమిలో పిఠాపురం పీటముడి మాత్రం వేడడం లేదు. పవన్ కళ్యాణ్ స్వయంగా అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నా అందుకు టీడీపీ నేత ఎన్వీఎస్ఎస్ వర్మ సహాయ నిరాకరణ చేస్తున్నారు. అసలు వర్మ ఇంత రభస చేయడానికి కారణమేంటి? స్వయంగా అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడినా ఆయన వెనక్కి తగ్గరా? పవన్కి సమ్మతించినట్లు చెప్పి ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించటం కూటమికి తూట్లు పొడిచినట్లు కాదా అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. క్షణాల్లోనే టీడీపీ నేత వర్మ అనుచరులు పిఠాపురంలో నానాయాగి చేశారు. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు వర్మను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ పెట్టిన డిమాండ్లన్నింటి పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. పైగా శాసనమండలికి పంపిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చిన తర్వాతే ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కీలక పదవి సైతం ఇస్తానంటూ మాట ఇచ్చారని టాక్. భేటీ అనంతరం పవన్ గెలుపు కోసం తాను పనిచేస్తానని వర్మ ప్రకటించారు. ఓ తాలిబన్లా చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానంటూ బీరాలు పలికారు. తన అనుచరులకు నచ్చజెబుతానని అన్నారు. కానీ మళ్లీ వర్మ సీను మొదటికి వచ్చింది. మూడు రోజుల క్రితం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా బరిలోకి దిగుతానని పవన్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురంలో పోటీ చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఈ కామెంట్స్పై వివాదం చెలరేగింది. పవన్ కాకుండా మరెవరో పోటీ చేస్తానంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనని వర్మ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జనసేన నాయకులకు పల్లకీ మోయడానికి సిద్ధంగా లేనని ఆయన తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ పోటీ చేయకపోతే టికెట్ నీకే అని చంద్రబాబు తనతో అన్నట్లు వర్మ వెల్లడించటం విశేషం. పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేలా పవన్ కళ్యాణ్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో వర్మ జనసేనానికి కొత్త తలనొప్పులు కలిగిస్తున్నారు. అసలు వర్మ మనసులో ఏముందోనని జన సైనికులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి కూటమి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎక్కడా అసమ్మతి రాలేదు, ఒక్క పిఠాపురంలో తప్ప. ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా వర్మ గిల్లుడు ఏంటో అర్థం కావడం లేదు. పవన్ కానీ మరెవరైనా కానీ కూటమిగా ఏర్పడ్డ తర్వాత ఆ అభ్యర్థికి సహకరించాల్సిందే కదా. మరి ఆ విషయంలో వర్మ రివర్స్ అవ్వడంపై జనసేన నాయకులకు అస్సలు మింగుడు పడడం లేదు. కూటమిలో చిచ్చురేగల వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వర్మకు బుద్ధుండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూటమికి న్యాయం జరిగేలా వర్మ సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.